శాస్త్రి గారు, కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో వివరించండి. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కర్కాటక రాశి వారి కిందకు వస్తాయి. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషాదులకు మహోన్నత కాలముగా చెప్పుకోవచ్చు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి కాలముగా చెప్పుకోవచ్చు. గత కొద్ది కాలముగా పడుచున్నటువంటి బాధలన్నీ కూడా విముక్తి పొందుతారు. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. అప్రయత్న ధనలాభం కలుగుతుంది. శని సప్తమాధిపతి అయి నవమ కోణస్థితి వలన నూతన వృత్తులు, వ్యవసాయ వ్యాపారాలందు మంచి అభివృద్ధి కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు జూలై నుంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అన్ని రంగముల వారికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. వచ్చే 3 సంవత్సరాల వరకు తిరుగు లేకుండా ఉంటారు ఈ రాశి వారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.